హాయ్ అండి. ఆకుకూరలు తినడం ఒంటికి చాలా మంచిది. అలా ఎన్నో పోషక విలువలతో కూడి ఉన్న మెంతి కూరతో మనం ఒక చక్కటి రెసిపీ చేసేద్దాం. మెంతి కూర చాలా లో క్యాలరీ ఫుడ్ అండి. దాంట్లో మనకి విటమిన్ కే, విటమిన్ సి, కాల్షియం, విటమిన్ ఏ ఇలా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ రెసిపీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 లవంగం, ఒక చిన్న చెక్క ముక్క వేసుకొని అండ్ 1 స్పూన్ జీలకర్ర వేసుకొని అలా వేయించుకొని ఒక 5 to 6 కాజులు వేసుకొని దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లోకి 1 కప్ ఆఫ్ ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెం మగ్గాక దాంట్లోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలండి. ఒక 4 పచ్చిమిర్చి నేను మధ్యలోకి చీల్చి కట్ చేసి యాడ్ చేశాను. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ 2 కాస్త మగ్గాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. దాంట్లోకి పసుపు యాడ్ చేసుకోండి. అన్నీ బాగా కాసేపు మగ్గాక మనం ఒక కప్పు మెంతాకులు తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక కప్ మెంతి కూర నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 minute అట్లా వేయించుకోండి. దాంట్లోకి నేను ఒక చిన్న కప్పు బఠానీ యాడ్ చేశాను, పచ్చి బఠానీ. అలా ఆయిల్లో పచ్చి బఠానీ అండ్ మెంతి కూర 2 కాసేపు వేయించండి. కాస్త మగ్గాక దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్, నేను ఇక్కడ 2 cups రైస్ తీసుకున్నానండి. 2 cups రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఒక 10 minutes ముందు. అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో దాంతో ఒక కప్ రైస్కి 1.5 వాటర్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నా. దానికి 3 కప్పులు నీళ్ళు తీసుకుంటున్నాను. 3 కప్పులు నీళ్ళు తీసుకొని దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా కలిపేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes రెస్ట్ ఇవ్వండి. తర్వాత ఓపెన్ చేయండి. అంతే అండి, మన ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా మేతి మటర్ పులావ్ రెడీ. చాలా ఈజీ అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చాలా మంచి హెల్తీ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేసి నాతో షేర్ చేసుకోండి.